Happy welcome to Anand Academy of Education. Our running topic is differential equations. Differential equations. అవకలన సమీకరణాలు. అవకలన సమీకరణాలు అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాము. In our previous classes, we had seen how to create differential equations for given general equations. మనం ఇంతకుముందు క్లాస్లో మనం ఏం చూసామంటే మామూలు ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎలా క్రియేట్ చేయాలి అని చూసాం. ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇచ్చిన తర్వాత వాటికి సొల్యూషన్స్ అనేవి హౌ టు సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. వాటికి సొల్యూషన్ ఎలా రాబడతాం, హౌ టు గెట్ సొల్యూషన్స్ ఫర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి మనం సొల్యూషన్స్ని ఎలా కనుక్కోవాలి, హౌ టు అబ్టైన్ ద సొల్యూషన్స్ ఫర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మరి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నప్పుడు మనం మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద డిగ్రీ అండ్ ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చిన వెంటనే మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే, దాని యొక్క ఆర్డర్ ఏంటి, దాని యొక్క డిగ్రీ ఏంటి, అంటే దాని పరిమాణము, దాని ఘాతము, అది ఏ పరిమాణపు డిఫరెన్షియల్ ఈక్వేషను లేదా దాని యొక్క డిగ్రీ ఎంత అనేది మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ dy/dx ఈక్వల్ 0 అని అనుకోండి, ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీని యొక్క ఆర్డర్ ఎంత, ఆర్డర్ 1 అవుతుంది, డిగ్రీ కూడా 1 అవుతుంది. సో it is a first order and first degree differential equation. First order and first degree differential equation అంటే ప్రథమ పరిమాణ ఏకఘాత అవకలన సమీకరణము. ప్రథమ పరిమాణ ఏకఘాత అవకలన సమీకరణము. అలాగే d²y/dx² ఈక్వల్ 0 అని అనుకోండి. దీని యొక్క ఆర్డర్ ఎంత అంటే 2. దీని యొక్క ఆర్డర్ ఎంత 2. డిగ్రీ ఎంత అంటే 1. కాబట్టి ఇదేమవుతుంది, సెకండ్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సెకండ్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ద్విపరిమాణ ఏకఘాత అవకలన సమీకరణము. ద్విపరిమాణ ఏకఘాత అవకలన సమీకరణము. అలాగే మరొక ఈక్వేషన్ ఎలా ఉందనుకోండి, d²y/dx² ఈక్వల్ 0 ఎలా ఉందనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ద్విపరిమాణ త్రిఘాత సమీకరణము. ఇలా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి ఆర్డర్స్ డిగ్రీస్ అనేవి ఉంటాయి. ఆర్డరు డిగ్రీ 2 సమానంగా ఉండొచ్చు, ఆర్డరు తక్కువగా ఉండి డిగ్రీ ఎక్కువగా ఉండొచ్చు, లేదంటే ఆర్డర్ ఎక్కువగా ఉండి డిగ్రీ తక్కువగా ఉండొచ్చు. అయితే అవి ఏ ఆర్డరు ఏ డిగ్రీలు ఉన్నప్పుడు కూడా వాటికి మనం ఎలా సొల్యూషన్స్ కనుక్కుంటాము అనేది ఇప్పుడు చూడబోతున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ప్రథమ పరిమాణ ఏకఘాత అవకలన సమీకరణాలు. ప్రథమ పరిమాణ ఏకఘాత అవకలన సమీకరణాలకి మనం డిఫరెన్షియల్ సొల్యూషన్స్ ఎలా కనుక్కుంటాము అని చూడబోతున్నాం. ప్రథమ పరిమాణ ఏకఘాత అవకలన సమీకరణాలు. సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. ప్రథమ పరిమాణ ఏకఘాత అవకలన సమీకరణాలు, వాటికి మనం సొల్యూషన్స్ కనుక్కుంటున్నాం. ఇంతకుముందు అన్ని క్లాసుల్లో కూడా మనం చూసింది ఏంటంటే, ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ క్రియేట్ చేయటం చూసాము. ఇప్పుడు ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇస్తారు, వాటికి సొల్యూషన్స్ మనం కనుక్కుంటాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే వాటిలో రకరకాల ఆర్డర్స్ ఉంటాయి, రకరకాల డిగ్రీస్ ఉంటాయి. ఆ ఆర్డరు డిగ్రీస్ని బట్టి వాటి యొక్క సొల్యూషన్స్ కనుక్కునే విధానం మారుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకునేది ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఏ విధంగా మనం సొల్యూషన్ కనుక్కోవాలో చూద్దాం. అసలు ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే
ఎలా ఉంటుందంటే dy/dx ఈక్వల్ ఎఫ్ ఆఫ్ xy. ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే dy/dx ఈక్వల్ ఎఫ్ ఆఫ్ xy ఈ రూపంలో ఉంటుంది. ప్రథమ పరిమాణ ఏకఘాత అవకలన సమీకరణం అంటే dy/dx ఈక్వల్ ఎఫ్ ఆఫ్ xy ఈ రూపంలో ఉంటుంది. dy/dx దీని యొక్క ఆర్డర్ ఎంతంటే 1, డిగ్రీ ఎంతంటే 1. కాబట్టి ప్రథమ పరిమాణ ఏకఘాత అవకలన సమీకరణము ఏ ఫార్ములా ఉంటుంది? dy/dx ఈక్వల్ ఎఫ్ ఆఫ్ xy ఆర్ mdx plus ndy equal 0, where m and n are functions in x and y. M and n are functions in x and y. So a differential equation of first order and first degree is an equation of the form dy/dx equal to f of xy. A differential equation of first order first degree. First order first degree యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ ఎలా ఉంటుందంటే dy/dx equal to f of xy or mdx plus ndy equal 0. ఇక్కడ mn అనేవి ఏంటి? m అనేది x లో ఫంక్షన్, n అనేది y లో ఫంక్షన్ అవుతుంది. ఈ ఫామ్ ఉంటుంది. మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూసిన వెంటనే ఫస్ట్ మనం చేయాల్సిన పని దాని యొక్క ఆర్డర్ ఎంతో ఐడెంటిఫై చేయాలి, దాని డిగ్రీ ఎంతో ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ఈ చాప్టర్ అంతా కూడా దీని మీద ఉంటుందంటే ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఉంటుంది. ఈ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి దేర్ ఆర్ 5 or 6 మెథడ్స్ ఉన్నాయి. అక్కడ ఒక 5-6 పద్ధతులు ఉన్నాయి. అవి ఏంటంటే Number 1, variables separable. Variables separable. Number 2, homogeneous. Homogeneous differential equations. Number 3, equations reducible to homogeneous. Homogeneous functions, homogeneous equations. Number 4, linear differential equations. Linear differential equations. Number 5, Bernoulli's equations. Bernoulli's differential equations. Number 6, exact differential equations. ఇవి మనం ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ వాటికి సొల్యూషన్స్ కనుక్కోవాలంటే ఇవన్నీ కూడా మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. ఆల్ దీస్ ఆర్ మెథడ్స్ టు ఫైండ్ ద సొల్యూషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. ఈ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ ప్రథమ పరిమాణ ఏకఘాత అవకలన సమీకరణాల యొక్క సాధనలను కనుక్కోవడానికి ఇవన్నీ కూడా పద్ధతులు. ఈ పద్ధతులు ఉన్నాయంటే ఆ ఈక్వేషన్ ఏమైంటుందంటే కంపల్సరీగా ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. వీటిలో మనం చేస్తున్నామంటే ఈ పద్ధతుల్లో
ఫస్ట్ ఏంటి వేరియబుల్స్ సపరబుల్ ప్రాసెస్ అంటే విభజనీయ చరరాశులు అంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు వాటిని మనం విభజించుకుంటాం. ఎక్స్లని డిఎక్స్ వైపు, వైలని డివైల వైపు. అలాగే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సమఘాతీయ అవకలన సమీకరణాలు. అలాగే ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు హోమోజీనియస్ అంటే కొన్ని నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇస్తారు. నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ వాటిని హోమోజీనియస్ ఈక్వేషన్స్ గా మార్చుకొని సొల్యూషన్స్ కనుక్కుంటాం. అంటే ఈక్వేషన్ రెడ్యూసిబుల్ టు హోమోజీనియస్. నాన్ హోమోజీనియస్ ఇస్తారు. నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ వాటిని హోమోజీనియస్ ఈక్వేషన్స్ గా మార్చుకొని సొల్యూషన్ కనుక్కుంటాం. అలాగే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏకఘాత అవకలన సమీకరణాలు. అలాగే బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అలాగే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యథార్థ అవకలన సమీకరణాలు. ఇవన్నీ కూడా మెథడ్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క సొల్యూషన్స్ కనుక్కోవడానికి ఇవన్నీ కూడా మెథడ్స్. ఈ పద్ధతుల్లో మనం చేస్తుంటాం. ఈ పద్ధతులు చేయాలి అంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ డిగ్రీ ఏమై ఉండాలి? ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయి ఉండాలి. అలా అయినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ మనం అవలంబిస్తుంటాం. తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ అయిపోయిన తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ది ఫస్ట్ డిగ్రీ. అంటే దాని యొక్క ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ అయ్యి ఉంటుంది. డిగ్రీ మాత్రం ఫస్ట్ ఆర్డర్ కాదు. అంటే సెకండ్ ఆర్డర్ కావచ్చు, థర్డ్ ఆర్డర్ కావచ్చు. అలాగే హైయెస్ట్ ఆర్డర్స్ అండ్ హైయెస్ట్ డిగ్రీస్ ఉన్నప్పుడు కూడా ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి ఎలా సొల్యూషన్ కనుక్కుంటాం ఏంటనేది నెక్స్ట్ టాపిక్స్లో అలా చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఏంటంటే వేరియబుల్ సపరబుల్ ప్రాసెస్. ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు వేరియబుల్ సపరబుల్ అంటే చరరాశులను విభజించి డిఫరెన్షియల్ ఈక్వేషన్ వాటికి మనం సొల్యూషన్స్ కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాము అనేది ఈ వేరియబుల్ సపరబుల్ ప్రాసెస్లో మనం చూస్తాము. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే వేరియబుల్ సపరబుల్ ప్రాసెస్. దానిలో మనకు కొన్ని సమ్స్ చూద్దాం.